హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఇప్పుడిప్పుడే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత ఇళ్లకు సంబంధించి అంటే చంద్రన్న హౌస్కు సంబంధించి ఒక ఊహించని శుభవార్త వచ్చిందండి. సో ఎవరికైతే ఇప్పటి వరకు సొంత ఇల్లు లేదో వాళ్ళందరికీ కూడా మనకు సొంత ఇల్లు కట్టుకోవడానికి మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం 4 లక్షల రూపాయల వరకు డబ్బులు తీస్తున్నారనమాట. సో మనకు అలాగే దీంతో పాటు పట్టణాల్లో అలాగే గ్రామీణ ప్రాంతాల్లో మనకు 3 సెంట్ల ఇంటి స్థలం కూడా తీస్తున్నారండి. సో మొత్తంగా మనకు ఈ యొక్క ఇళ్ల స్థలాలు లేనటువంటి వాళ్ళందరికీ ఇళ్ల స్థలాలు అయితే ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఇంటి స్థలం ఉండి ఇల్లు కట్టుకోవడానికి వెయిట్ చేసే వాళ్ళందరికీ కూడా ఇల్లు కట్టుకోవడానికి ఇల్లు అయితే మంజూరు చేస్తారు. అయితే ఇళ్ల స్థలంతో పాటు ఇల్లు కూడా అయితే మీరు ఈజీగా 2 కూడా తీసుకోవచ్చు. వీడియోలో నేను మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అలాగే మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరికీ సంబంధించి ఏ చిన్న అప్డేట్ అయినా సరే పథకాలకు సంబంధించి వస్తే ఖచ్చితంగా నేను మీకు వీడియో చేసి తెలియజేస్తూ ఉంటాను. మిస్ కాకుండా ఉండాలనుకుంటే మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి. ఇక లేట్ చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క ఇండ్లు లేనటువంటి వారందరికీ మరో గుడ్ న్యూస్ అయితే ప్రకటించారండి. సో గతంలో మనకు ఏం చెప్పారంటే గత ప్రభుత్వం వచ్చేసి మనకు 1,80,000 రూపాయల వరకు ఇచ్చేవాళ్ళు అనమాట. అయితే ఇప్పుడు అధికారంలోకి వచ్చినటువంటి కూటమి సర్కార్ దాన్ని 4 లక్షల రూపాయల వరకు అయితే పెంచబోతున్నారు. సో ఈ యొక్క 4 లక్షల రూపాయల వరకు మనకు పెంచేటువంటి ఇళ్లకు సంబంధించి కొన్ని మనకు డాక్యుమెంట్స్ అయితే కావాల్సి ఉంటుంది. అలాగే మనకు ఉచిత ఇంటి స్థలం కోసం 3 సెంట్ల ఇంటి స్థలం కావచ్చు, మీకు దానికి సంబంధించి అప్లై చేసుకోవడానికి కూడా కొన్ని డాక్యుమెంట్స్ అయితే కావాల్సి ఉంటుంది. అసలు ఈ యొక్క ఇంటికి సంబంధించి మనం ఎలా అప్లై చేసుకోవాలి, దీనికి సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్తో కూడిన ఒక అప్డేట్ అయితే మనకు వచ్చిందనమాట. సో గవర్నమెంట్ నుంచి వచ్చినటువంటి ఆ యొక్క నోటిఫికేషన్ని క్లారిటీగా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీరు స్కిప్ చేయకుండా పూర్తిగా కనుక విన్నట్లయితే మీకైతే అర్థమవుతుంది. సో ఇప్పుడు నేను స్టెప్ బై స్టెప్ అయితే చెప్తాను, చూడొచ్చు మీరు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పేదలకు ఉచితంగా ఇంటి స్థలాలను కేటాయించేందుకు చర్యలను వేగవంతం చేసింది. ఇప్పటికే సొంత ఇల్లు లేకుండా ఉన్నటువంటి అర్హుల కోసం ప్రభుత్వం విశేష ప్రణాళికతో ముందుకు వెళుతుంది. ఇందులో భాగంగా గ్రామీణ ప్రాంతాలలో 3 సెంట్ల ఇంటి స్థలం, పట్టణ ప్రాంతాలలో 2 సెంట్ల ఇంటి స్థలం చొప్పున ఒక్కొక్క లబ్ధిదారునికి స్థలాలు కేటాయించేందుకు ప్రభుత్వం నిబంధనలను విడుదల చేసింది. గుర్తుపెట్టుకోండి, 3 సెంట్లు అంటే మా ఏరియాలో వచ్చేసి ఏమంటారంటే 1 సెంట్ వచ్చేసి మనకు 6 అంకణాలు అనమాట. సో మొత్తంగా మనకు వచ్చేసి 3 సెంట్లు అంటే 18 అంకణాల కిందకు వస్తుంది. సో మీ ఏరియాలో సెంట్లకి ఒక 3 సెంట్లను వచ్చేసి మీకు ఎన్ని చదరపు అడుగులు, కొంతమంది కొన్ని ఏరియాస్లో గుంటలు అంటారు. సో నాకైతే తెలియదు అనమాట. మా ఏరియాలో అంకణాలు అంటారు. సో మీ ఏరియాలో ఏమంటారో అయితే మీరు కింద కామెంట్ సెక్షన్లో అయితే నోట్ చేయండి. మొత్తంగా మనకు గ్రామీణ ప్రాంతాల్లో 18 అంకణాల ఇంటి స్థలం అంటే 3 సెంట్ల ఇంటి స్థలం అయితే ఇస్తారనమాట. పట్టణ ప్రాంతాల్లో వచ్చేసి 12 అంకణాలు అంటే మనకు మొత్తంగా ఈ యొక్క 2 సెంట్లు ఏదో మనకు మొత్తంగా ఇస్తారనమాట. అయితే గత ప్రభుత్వం చూసుకుంటే మనకు పట్టణ ప్రాంతాల్లో మనకు వచ్చేసి 1.5 సెంట్ ఇచ్చింది. ఇప్పుడు పట్టణ ప్రాంతాల్లో వచ్చేసి 2 సెంట్లు ఇవ్వడం జరిగింది. గతంలో మనకు ఈ యొక్క గ్రామీణ ప్రాంతాల్లో 2 సెంట్ల స్థలం ఇచ్చారు. ఇప్పుడు వచ్చేసి మనకు 3 సెంట్ల స్థలం. సో ఈ విధంగా అయితే మొత్తంగా మార్పులు చేర్పులు అయితే చేశారు. ఇక మనకు మొత్తంగా చూసుకున్నట్లయితే ఇటీవల ఏపీ ప్రభుత్వం ఈ పథకానికి సంబంధించిన మార్గదర్శకాలను కూడా విడుదల చేయడం జరిగింది. మహిళల పేరుతో పట్టాల పంపిణీ చేస్తామని ప్రకటించింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం. స్థలాల పట్టాలను మహిళల పేరుతోనే ఇస్తామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. దారిద్ర్య రేఖకు దిగువ అనగా బీపీఎల్ తెల్ల రేషన్ కార్డు కలిగినటువంటి కుటుంబానికి మాత్రమే ఈ యొక్క పథకానికి అర్హత సాధిస్తారు. కేబినెట్ సమావేశంలో ఈ పథకానికి అందరికీ ఇల్లు అని నామకరణం చేసింది రాష్ట్ర ప్రభుత్వం. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం జీవో 23 ఉత్తర్వులు కూడా జారీ చేయడం జరిగింది. పట్టా కన్వీనియన్స్ డీడ్ రూపంలో అందిస్తారు. రెవెన్యూ శాఖ ప్రత్యేక కార్యదర్శి ఆర్పి సోదియా తెలిపారు. 10 సంవత్సరాల తర్వాత భూ యజమానులకు హక్కులు పూర్తిగా వర్తిస్తాయని, పట్టా ఇచ్చిన తేదీ నుంచి 2 ఏళ్లలోపు ఇంటి నిర్మాణం ఖచ్చితంగా పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఈ ఉత్తర్వులను వెంటనే అమల్లోకి తీసుకొచ్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది. అలాగే ఈ పథకానికి ఎవరెవరు అర్హులు అంటే లబ్ధిదారులకు ఏపీ రాష్ట్రంలో ఎక్కడా కూడా సొంత ఇంటి స్థలం అనేది ఉండకూడదు. ఇప్పటికే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పథకాలకు సంబంధించి లబ్ధి పొందిన వారు ఈ పథకానికి అనర్హులు. 5 ఎకరాల మెట్ట లేదా 2.5 ఎకరాల మాగానికి మించి కూడా ఉన్నవారు ఈ పథకానికి అర్హులు కాదు.
గుర్తుపెట్టుకోండి, భూమి విషయంలో చాలా ఖండితంగా ఉందన్నమాట. సో మీకు మెట్ట కనుక ఉంటే మాత్రం 5 ఎకరాల వరకు ఉండొచ్చు, మీకు ఇల్లు అయితే ఇస్తారు. ఒకవేళ మీకు మాగాణి కనుక ఉంటే 2.5 ఎకరా కంటే ఎక్కువ ఉంటే మీకు ఇంటి స్థలం కానీ మీకు ఇవ్వరన్నమాట. అలాగే కుటుంబ సభ్యుల ఆధార్ కార్డును ఆధారంగా తీసుకుంటారు. సో దీనికి ఎలా వెరిఫికేషన్ చేస్తారు? మా పేరు మీద ఇల్లు ఉందని వాళ్ళకి ఏం తెలుసు? ఏం లేదండి, సింపుల్. మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ని ఎత్తి వాళ్ళకు సంబంధించినటువంటి హౌసింగ్ సైట్లో కనుక వేస్తే ఆటోమేటిక్గా మీకు సంబంధించినటువంటి మీ ఫ్యామిలీలో ఎంతమందికి మీ రేషన్ కార్డు ఉంటుంది కదా, ఫ్యామిలీలో ఎంతమందికి సపరేట్ ఆధార్ కార్డు ఉన్నా మనకు రేషన్ కార్డు ఒకటే ఉంటుంది. సో ఈ యొక్క ఆధార్ కార్డులో ఉన్నటువంటి నెంబర్ని కొట్టంగానే రేషన్ కార్డులో ఎంతమంది బెనిఫిషరీస్ ఉన్నారు, ఇంతకుముందు ఏం పథకాలు తీసుకున్నారు, వీళ్ళకి ఇంతకుముందు ఇల్లు ఉందా లేదా, డీటెయిల్స్ అన్ని క్లారిటీగా వచ్చేస్తాయి. ఇన్ కేస్ మీ యొక్క ఆధార్ కార్డు మీద కరెంట్ మీటర్ ఉన్నా సరే మీకు ఈ పథకానికి అనర్హులైపోతారన్నమాట. సో మీ రేషన్ కార్డులో ఏ ఒక్కరికి కూడా కరెంట్ మీటర్ ఉండకూడదు. అలాగే మీకు ఇంతకుముందు ప్రభుత్వం నుంచి ఇట్లాంటి మీకు ఇళ్ల పట్టాలు కానీ ఇల్లు కానీ మంజూరు అయి ఉండకూడదు. అప్పుడు మాత్రం మీకు ఈ పథకానికి ఇస్తారన్నమాట. సో గత ప్రభుత్వ హయాంలో దూర ప్రాంతాల్లో కేటాయించిన కానీ నిర్మాణం జరగకుండా ఉన్నటువంటి స్థలాలను గుర్తించి రద్దు చేస్తారు. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ప్లీజ్ దయచేసి వెంటనే మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా ఈ వీడియోని షేర్ చేయండి. ఎందుకంటే లాస్ట్ గవర్నమెంట్లో మీకు గనక ఇళ్ల స్థలం కనుక ఇచ్చి ఆ యొక్క ఇళ్ల స్థలాన్ని ఖాళీగా కనుక పెట్టుంటే ఖచ్చితంగా క్యాన్సిల్ చేస్తారంట. సో క్యాన్సిల్ చేసి ఎవరైనా అర్హులు ఉంటే వాళ్ళకి ఇస్తారు. సో నేను నెక్స్ట్ పాయింట్స్లో చెప్తాను, మీరు వినొచ్చు. శ్మశానాలు ముంపు ప్రాంతాల్లో ఉన్న స్థలాల కేటాయింపులను రద్దు చేస్తారు. అలాగే లేఅవుట్లలో ఖాళీగా ఉన్న ప్లాట్లను స్వాధీనం చేసుకుని అవసరమైన వారికి వాటిని కేటాయిస్తారు. చెప్పాను కదా. ఇప్పుడు ఎగ్జాంపుల్, లాస్ట్ గవర్నమెంట్లో మీకు ఒక ఇళ్ల స్థలం వచ్చింది, దాంట్లో మీరు ఇల్లు కట్టలేదు, ఖాళీగా ఉంది. అప్పుడు వెంటనే దాన్ని గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకుని వేరే వాళ్ళకి ఇచ్చేస్తున్నారు అనమాట పట్టాన్ని. సో కాబట్టి జాగ్రత్త పడండి. గ్రామ వార్డు సచివాలయాల ద్వారా దరఖాస్తులు అనేది స్వీకరించి పరిశీలిస్తారు. తహసీల్దార్లు, మున్సిపల్ కమిషనర్లు, కలెక్టర్ల ఆమోదంతో తుది లబ్ధిదారుల జాబితాను అయితే ప్రకటిస్తారు. ఇళ్ల నిర్మాణం చేపట్టేందుకు లబ్ధిదారులకు వారి ప్రభుత్వం గృహ నిర్మాణ శాఖ ద్వారా ఇళ్లను మంజూరు చేస్తుంది. ప్రభుత్వ సంస్థలు, కార్పొరేషన్ల వద్ద అనవసరంగా ఉన్న భూములను ఈ పథకానికి కేటాయిస్తారు. ఖాళీగా ఉన్నటువంటి ఇండస్ట్రియల్ పార్కు భూములను కూడా అవసరమైతే ఉపయోగించవచ్చు. భూ సమీకరణ అంటే ల్యాండ్ పూలింగ్, భూములు మనకు ద్వారా సేకరించినటువంటి భూములను కూడా అయితే పరిశీలించాలి. పేదలకు భూములు విరాళంగా ఇస్తే అటువంటి దాతలను గుర్తించాలి. పట్టాలకు పంపిణీకి తగినటువంటి భూమి లేకుండా ఉన్నట్లయితే సమీప గ్రామీణ ప్రాంతాల్లో మనకు ప్రైవేట్ భూములను కొనుగోలు చేసి అసైన్డ్ భూములను కూడా సేకరించాల్సి వస్తే భూ యజమానుదారులకు నష్టపరిహారం చెల్లించాలి. ఏం లేదండి, సింపుల్. మీరు టౌన్లో ఉన్నారు, మీ టౌన్లో ఉన్నటువంటి ఏరియాలో మీకు ల్యాండ్ లేదు. అట్లాంటప్పుడు గవర్నమెంట్ ఏం చేస్తుందంటే మీకు దగ్గరగా ఏ విలేజ్ అయితే ఉంటుందో ఆ విలేజ్లో మనకు గవర్నమెంట్ ల్యాండ్ ఉంటుంది కదా, అక్కడ మీకు లేఅవుట్లు ఇస్తారనమాట. ఒకవేళ మీకు ఎక్కడ చుట్టుపక్కల ల్యాండ్ లేదు, అప్పుడు ఏం చేస్తారంటే ప్రభుత్వ అసైన్మెంట్ భూములు ఉంటాయి కదా, ఆ యొక్క అసైన్మెంట్ భూములు అంటే మనకు ఎవరైనా సరే సాగు చేసుకుంటూ ఉంటారు కదా, సో పట్టాలు ఇచ్చినటువంటి వాళ్ళకి తగినటువంటి నష్టపరిహారాన్ని ఇచ్చి ఆ భూముల్ని ప్రభుత్వం కొనుగోలు చేసి అక్కడ లేఅవుట్లు ఇచ్చి మనకైతే ఇళ్ల పట్టాలు అయితే ఇస్తుంది అనమాట. సో ఈ విధంగా అయితే ఉంటుంది. ఇక ఈ యొక్క ఇళ్ల పట్టాలకు సంబంధించి పర్యవేక్షణ అనేది ఏ విధంగా ఉంటుందంటే రాష్ట్ర స్థాయిలో రెవెన్యూ శాఖ మంత్రి చైర్మన్గా అయితే ఈ కమిటీకి మొత్తంగా ప్రక్రియను పర్యవేక్షిస్తారు. మున్సిపల్ హౌసింగ్ శాఖల మంత్రులు, అధికారులు సభ్యులుగా ఉంటారు. జిల్లా స్థాయిలో ఇన్ఛార్జ్ మంత్రుల నేతృత్వం కమిటీలు కూడా ఏర్పడతాయి. పట్టణ ప్రాంతాల్లో ప్రభుత్వ భూమి లభించిన చోట ఏపీ టిడ్కో, మున్సిపల్ కార్పొరేషన్ల ద్వారా ఇళ్లను నిర్మించి కేటాయిస్తారు. సో రీసెంట్లీ మనకు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం టిడ్కో ఇళ్ళు ఇచ్చారు కదా మనకు అపార్ట్మెంట్లు. సో ఆ విధంగా అయితే మనకి ఇస్తారంట. ఒకవేళ స్థలాలు దొరకని ప్లేసుల్లో అట్లాగే ఇస్తారనమాట. లబ్ధిదారులకు ఇంటి స్థలం లేదా ఇల్లు మంజూరు చేసిన తర్వాత 10 ఏళ్ళు గడిచిన తర్వాత పూర్తి హక్కులు లభిస్తాయి. లబ్ధిదారులకు ప్లాట్ను ఆధార్, రేషన్ కార్డులకు లింక్ చేయాలన్నమాట. గుర్తుపెట్టుకోండి, మీకు ఖచ్చితంగా ఆధార్ కార్డుకి, రేషన్ కార్డుకి అయితే ఈ యొక్క పట్టాదారులను అయితే లింక్ చేస్తారు. డూప్లికేట్ దరఖాస్తులను నివారించేందుకంటే ఇవి లింక్ చేస్తే ఖచ్చితంగా ఆ పట్టా అనేది మీ పేరు మీద రిజిస్టర్ అయిపోతుంది ఆ గవర్నమెంట్ దృష్టిలో. సో అప్పుడు ఏం చేస్తారంటే వేరే వాళ్ళు వచ్చేసి ఈ పట్టా మాకు వచ్చిందని చెప్పేసి వేరే దొంగ పట్టాలు చూపించడానికి అవకాశం ఉండదు. సో కాబట్టి అంటే గతంలో ఏం చెప్పేవాళ్ళు అంటే ఒక సర్వే నెంబర్ మీద 2-3 ఫ్లాట్లు వచ్చాయి, అది మనకు విఆర్ఓ, ఎంఆర్ఓ ఉంటారు కదా, సో వాళ్ళ దగ్గర నుంచి ఈ డూప్లికేట్ డాక్యుమెంట్స్ అనేది కొంతమంది తయారు చేయించుకుంటారనమాట. సో ఇట్లాగైతే వస్తాయి, కానీ ఇట్లా కాకుండా ఆన్లైన్లో ఉంటుంది అనమాట. ఇది పక్కా సెక్యూర్గా ఉంటుంది. సో అయితే ఇంతకీ మనకు ఈ యొక్క ఇంటి స్థలం పొందేందుకు, ఇల్లు సాధించుకునేందుకు మనకు అర్హత కావాల్సినటువంటి పత్రాలు అంటే డాక్యుమెంట్స్ ఏం కావాలి, సో కంప్లీట్గా చెప్తాను చూడండి. 1 by 1 చెప్తాను, మీరు క్లారిటీగా అయితే అర్థం చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ మనకు
ఆధార్ కార్డు జెరాక్స్ కావాలి. ఈ యొక్క ఆధార్ కార్డు జెరాక్స్లో భర్త అలాగే భార్య ఇద్దరు కూడా సంతకాలు చేసి ఇవ్వాలి. సో ఆధార్ కార్డులో మీ సంతకాలు చేసినటువంటి ఆధార్ కార్డులు ఇవ్వాలి జెరాక్స్ని. తెల్ల రేషన్ కార్డు జెరాక్స్ ఇవ్వాలి, బ్యాంక్ అకౌంట్ జెరాక్స్ ఇవ్వాలి, జాబ్ కార్డు జెరాక్స్ అంటే మీరు ఉపాధి హామీ పనులు ఉంటాయి కదా 100 రోజుల పనులకి, సో అది ఉంటే పెట్టచ్చు, అది లేకపోయినా పెద్దగా ప్రాబ్లం అయితే లేదనమాట. సో ఎందుకంటే కొంతమంది అందరూ జాగ్రత్త చేసుకోరు, కొంతమంది దగ్గర మిస్ అయిపోయి ఉంటాయి. సో కాబట్టి మీరు టెన్షన్ పడాల్సిన పని లేదు, రేషన్ కార్డు సరిపోతుంది. అది ఉన్న వాళ్ళు అది కూడా ఇవ్వచ్చు, నో ప్రాబ్లం. తర్వాత వచ్చేసి మనకు పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు ఒక 2 ఇవ్వాల్సి వస్తుంది. అలాగే కుల ధృవీకరణ పత్రం, సో ఇది చాలా ఇంపార్టెంట్. ఆదాయ ధృవీకరణ పత్రం కూడా ఇంపార్టెంట్. మీ క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్లు 2 కూడా మీరు ఇచ్చి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఆధార్ అనుసంధానం గల మొబైల్ నంబరు, సో మీరు ఆధార్కి లింక్ అయినటువంటి ఫోన్ నెంబర్ను కూడా ఇచ్చి ఈ పత్రాలన్నీ సమర్పించిన తర్వాత అధికారులు అర్హతలను పరిశీలించి లబ్ధిదారులను ఎంపిక చేస్తారు. అందరికీ ఇల్లు పథకాన్ని పారదర్శకంగా అమలు చేయడానికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు కూడా తీసుకుంటూ ఉంది. సో కాబట్టి మీరు ఈ యొక్క విషయాన్ని అయితే జాగ్రత్త పడండి. మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్లో కూడా అందరికీ కూడా షేర్ చేయండి. ఎందుకంటే చాలామందికి ఈ విషయం తెలియదు అనమాట. ఆల్రెడీ మీరు ఇల్లు కట్టకుండా పాత ఫ్లాట్లు కనుక్కుంటే ఆ ఫ్లాట్స్ అన్నీ కూడా గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసేసుకుంటుంది, వేరే వాళ్ళకి ఇచ్చేస్తుంది. కాబట్టి అయితే మీరు వెంటనే ఈ వీడియోని మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి, వాళ్ళు కూడా ఈ విషయాన్ని అయితే తెలుసుకుంటారు. సో ఈ విధంగా మనకు ఆన్లైన్లో సైట్ అనేది ఓపెన్ అయిన వెంటనే నేను మీకు మరో వీడియో చేసి తెలియజేస్తాను. ఎప్పటి నుంచి ఈ పథకానికి సంబంధించిన మనం అప్లై చేసుకోవచ్చు అనే దానికి సంబంధించి ఫర్దర్గా ఏ చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చినా కానీ మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవాలనుకుంటే దయచేసి మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి సపోర్ట్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.